మన ప్రైవేట్ కిచెన్ సిరీస్ లో ఈ రోజు డే 5. నిన్న నన్ను వెయిట్ చేసిన ఎలక్ట్రీషియన్ ఈ రోజు నా కోసం వెయిట్ చేశాడు. సో నేను వచ్చిన వెంటనే నాకు ఎక్కడెక్కడ ఏం కావాలని క్లీన్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అది వినగానే మనోడు మాట అన్నాడు, కావాలంటే మొత్తం వైరింగ్ చేంజ్ చేయవలసి ఉంటుంది. ఈవేళ అవ్వదండి మరి రేపు చేస్తాం. అసలు మీరు ఇక్కడ ఏం చేస్తారు సార్ అని అడిగాడు. ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకటే సాకెట్ ఇండక్షన్ స్టవ్ ఉంది కదా. నేనైతే ఎంటైర్ కిచెన్ సెటప్ లో ఇదే చాలా చిన్న పార్ట్ అనుకున్నాను, కానీ తనతో మాట్లాడిన తర్వాత తెలిసింది ఏంటంటే ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అని. డే 1 నుంచి అనుకుంటున్నా ఏంట్రా ఏం ఛాలెంజెస్ లేకుండా ఈజీగా అన్ని అయిపోతున్నాయని చెప్పి ఇదిగో వచ్చింది. చెప్పాలంటే ఇది నాకు అలవాటే, అందుకే చాలా లైట్ గా తీసుకున్నాను. సో అలా అతనికి స్విచ్ బోర్డ్ ఎక్కడ తీసుకురావాలని డిస్కస్ చేసి ఫైనల్ గా ఇదిగో ఇక్కడ అని చెప్పి ఫిక్స్ అయ్యాం. సో వైరింగ్ ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఎలా తీసుకురావాలని చెప్పి నాకు క్లీన్ గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అసలు ఈ మొత్తానికి ఎంత ఖర్చు అవుతుందని నేను ఒకసారి అడిగా. 1 స్క్వేర్ ఒక 20, 4 స్క్వేర్ 2.5 ఒక 20. అది విన్నాక వీడియో తీసి ఇంట్రెస్ట్ కూడా పోయింది. అయినా సరే అడ్వాన్స్ ఇచ్చి రేపటి నుంచి వర్క్ స్టార్ట్ చేయమని చెప్పి కిచెన్ కి వచ్చి బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకున్నాను. అండ్ ఇది నార్మల్ మిల్క్ కాదు, టోన్డ్ మిల్క్. 2 స్కూపుల ఓట్స్, చియా సీడ్స్, కోకో పౌడర్, పంకిన్ సీడ్స్ పౌడర్ ని కూడా వేసి నీట్ గా మిల్క్ తోటి మిక్స్ చేశాను. ఒకటే మిస్ అయింది, ఇంట్లో బనానాస్ కానీ మ్యాంగోస్ కానీ ఏ ఫ్రూట్ లేదు. సో అందుకని ఇలా ప్లెయిన్ గా కలిపేసుకున్నాను. నెక్స్ట్ సోప్ చేసి పెట్టిన బ్లాక్ గ్రేప్స్, పీనట్ బటర్ కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకున్నాను. దాని తర్వాత నా రూమ్ కి వచ్చి సిస్టమ్ ఆన్ చేశాను. ఛానల్ ఓపెన్ చేసి కొత్తగా కామెంట్స్ ఏమొచ్చాయని చెక్ చేసుకున్నాను. సో అలాగే బ్రేక్ఫాస్ట్ కూడా ఫినిష్ చేసేసుకున్నాను.